జనసేనాని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఏదో శూన్యంలో మాట్లాడారని, సినిమా డైలాగ్స్ కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ ను ఎవరు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు. అడ్డుకున్నది ఎవరో వివరంగా చెప్పడం లేదన్న జగదీష్ రెడ్డి గాలి మాటలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భిక్షతో బాగుపడి ఆస్తులు కూడబెట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నల్గొండలో విమర్శించారు. మోడీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మేము పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాస్తవానికి